ఇక్కడికి వచ్చిన మాజీ ఏమన్నా తాజా మాజీ సర్పంచులందరికీ వచ్చిన సర్పంచుల సదస్సుకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మిగతా నాన్నదమ్ములందరికీ ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతా నమస్కారాలు తెలియజేసుకున్నాను, నా వందనాలు తెలుపుకుంటున్నాను. ఇది మొన్న గత 3 రోజుల క్రితం కదా మనం కలుస్తాం. మావిడ పిల్లనాడి గారి ఆధ్వర్యంలో అందరూ వచ్చి సర్పంచుల సమస్య ఒకటి ఉంది, దీన్ని మీరు వినాలి అంటే సరే విందాం అనుకుంటే, నాకు తెలుసు చాలా రోజుల నుంచి మీరు మార్చి 14 రోజులు కూడా చెప్పాను. మనకి గ్రామ స్థాయి నుంచి మనం అంటే కొత్త రకమైన బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి. దాంట్లో భాగంగా ఇండిపెండెంట్ సర్పంచ్లు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఉండే సర్పంచ్ ఎన్నికలు కాబట్టి జనసేన కార్యకర్తలు కూడా నేను దిశానిర్దేశం చేశాను. మార్చి 14న ప్రజల కోసం పనిచేసే సర్పంచ్ ఇండిపెండెంట్ సర్పంచ్లకు మనం నిలబడదాం. ఎందుకంటే నేను పార్టీ బాగుపడటం కంటే కూడా మన దేశం మన సమాజం బాగుండాలని కోరుకున్నామని. అందుకే నాకు ఆశలు లేవు, కోరికలు లేవు, నాకు ఉన్నదల లక్ష్యాలే ఉన్నాయి. అది మన రాజ్యాంగపరంగా మనకి ఇవ్వబడ్డ హక్కులు. వాటిని ఎవరన్నా దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళని ఎదుర్కోవటం, వాళ్ళని అడ్డుకోవటం ఇది ప్రథమ కర్తవ్యం, ప్రథమ బాధ్యత. అంతేగాని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా కూర్చోవాలి లేదంటే నాకు వాటికంటే ముఖ్యంగా సామాజికంగా చాలా బలమైన మార్పులు జరగాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఆశపడను వీటి గురించి. ఎందుకంటే నాకు పదవి అనేది చాలా బాధ్యత. ఈరోజు వారి దగ్గర నుంచి నేను నేర్చుకుంటుంది, నేను ఒక విద్యార్థిలా రాసుకుంటుంటే ఎందుకు నేర్చుకుంటే అమోఘమైన వక్తులు ఉన్నారు. ఒక్కొక్కరు జీవితాన్ని కాచిపడపోసిన వ్యక్తులు, ఒక గ్రామ సర్పంచ్కి ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తులు నేను ఇంతమంది సమూహాన్ని ఒక్కసారి ఎప్పుడు చూడలేదు. నిజంగా గ్రామాలకి దేశానికి పట్టుకుమా అంటే అయ్యో నిజంగా మీరు ప్రాణవాయువు. మీరు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ దాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు. అలాంటి వాళ్ళని మనం సరిగ్గా వాడుకోకుండా దుర్వినియోగం చేయటం, నిర్వీర్యం చేయటం. ఇందాక మీరు ఒకరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేస్తుంటే వారి అబ్బాయి పంచాయతీరాజ్ వ్యవస్థ మంత్రి అయ్యండి నిర్జీవం చేస్తున్నారని, ఆ పదంతో నేను ఏకీభవిస్తున్నాను మీతోటి. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ దాకా తిరుగుతూ ఉంటే ఏ మూలకెళ్ళినా చాలా సమస్యలు ఉన్నాయి. చాలా దేనికంటే ఎక్కడ కూడా గవర్నెన్స్ లేదు, లోకల్ గవర్నెన్స్ లేదు. ఉన్నా కానీ తెలుగుదేశం నాయకులు నా దగ్గర ఒకరు జాయిన్ అయిపోయారు. మనకి మన పలాస్లో చైర్మన్, పలాస్ మున్సిపల్ చైర్మన్. ఆయన చెప్పిన కంప్లైంట్ ఏంటంటే నేను మున్సిపల్ చైర్మన్ కానీ నేను డిసైడ్ చేసేది ఏం లేదు, జన్మభూమి కమిటీలు డిసైడ్ చేయాలి. మరి నా పర్పస్ ఏముంది? అలాగే ఇందాక మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రిజైన్ చేస్తే నాపద్ధ ముఖ్యమంత్రిగా ఆయన కంటిన్యూ అవుతారు. మరి ఇలాగా సర్పంచులకి ఎందుకు ఇవ్వరు? మరి ఇవన్నీ చూస్తే నాకు చాలా సమంజసంగా చాలా సరిగ్గా అనిపించినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత తప్పుగా ఉంది అనిపించిందంటే సర్పంచ్ 10 మంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి, ఆ సమితి కూర్చొని, పంచాయతీ సమితి కూర్చొని, ఆ పంచాయతీ వ్యవస్థ కూర్చొని 10 మంది కూర్చొని గ్రామ సభ నిర్వహించి దాంట్లో భాగంగా ఎక్కడ రోడ్లు వేయాలి, ఏ సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్యం ఎట్లా ఉంది, వీటన్ని సరిచేయాల్సినవి. అలాంటిది వాళ్ళకి ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు ఇవన్నీ చెప్పి ఇవన్నీ చేయడం ఇది ఈ రోజు నుంచి కాదు. ఇది చాలా మెథాడికల్గా ఫ్రమ్ 70s నుంచి జరుగుతుంది. చదువుకున్నాండి ఎక్కడ మరి మంచి నాయకులు ఎక్కడి నుంచి పుడుతున్నారు? నన్ను అందరూ చాలా అడుగుతారు, ఇంకా మీ పార్టీ గ్రామాల్లోకి వెళ్ళట్లేదండి. నేను అనాలోచితంగా నేను ఎప్పుడు 20 సంవత్సరాలు నేను మాట్లాడాను. ఎందుకంటే అంత కష్టం గ్రామాల్లోకి చొచ్చుకెళ్ళడానికి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు అందరూ. నేను కోరుకుంటుంది కూడా కొత్త తరాన్ని నమ్మిన. ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 2 గ్రూపుల మధ్యలో పనులు అవ్వట్లేదు, నలిగిపోతున్నారు. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ వరకు నలిగిపోతా ఉంది. మరి దాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు లేరు, వ్యక్తిత్వం లేరు, అంటే ఆ కైండ్ ఆఫ్ సమూహం లేదు. కానీ ఎప్పుడు న్యూట్రల్ వ్యక్తులు కొత్త తరం నలిగిపోతారు. ఇప్పుడు
ఆ న్యూట్రల్ వ్యక్తులకి, కొత్త తరంకి నిలబడటానికి జనసేన పార్టీని నేను అండగా నిలబడ్డాను. ఈరోజు కూడా నాకు ముఖ్య గ్రామ పంచాయతీ శక్తి ఎంత ఉంటుందంటే, గ్రామ పంచాయతీ చెందిన ఒక మామూలు నాయకుడు మనం ఊహించాం. ఇప్పుడు గాంధీ గారి గురించి మాట్లాడతాం, కానీ 1990లో నేను ఒక కో ప్రొడ్యూసర్ ఒక సినిమా నేను ప్రొడ్యూస్ చేశానంటే పనిచేశాను. ఒక సినిమాకి రుద్రవీణ అని చెప్పి. దాని ఇన్స్పిరేషన్ ఎవరంటే మన అన్నా సారే. మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి, ఆయన గ్రామాన్ని, ఒక పంచాయతీని ఎంత బలంగా చేశాడంటే ఆయన ఇన్స్పిరేషన్తో చేసిన సినిమా అది. ఆ రోజు నుంచి గ్రామ పంచాయతీ మీద చాలా బలమైన అవగాహన ఉండేది. అలాగే నేను మన ప్రాంతాలంతా నేను బాగా తిరిగేవాడిని. ఒక 20 years బ్యాక్ ఇవన్నీ మన గిరిజన తాండాలు కానీ పంచాయతీలు బాగా తిరిగేవాడిని, సమస్యలు చూసేవాడిని. అంటే అవగాహన చేసుకోవడం అనేది నాకు ఎడ్యుకేషన్లో భాగంగా. కానీ రాను ఇవన్నీ ఎలక్షన్స్ పెట్టకపోవడం, ఒకవేళ ఉన్నా కానీ పెరిగే సర్పంచులు కానీ వారికి చెక్ పవర్ లేకపోవడం, ఇవన్నీ అభివృద్ధిని వికేంద్రీకరణ జరగకుండా అడ్డుకోవడం. అందుకని ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ముందుగా నిర్ణయం తీసుకుంది, అన్ని పార్టీలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలను పెట్టారు, వీడేమో జన్మభూమి కమిటీలను పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అలాగే గ్రామ సచివాలయం అని పెడుతున్నారు. అంటే ఇవన్నీ మూకుమ్మడిగా ఏంటంటే ఇండిపెండెంట్ శక్తి ఉండకూడదు, పార్టీ అధినాయకత్వానికి శక్తి ఉండాలి. అంటే పార్టీ అధినాయకత్వానికి శక్తి ఉండాలంటే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలి. అంబేద్కర్ గారికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండలేస్తారు, పూలాభిషేకం చేస్తారు, పుష్పాభిషేకం చేస్తారు. కానీ అలాగే గాంధీ గారికి జయంతులని చెప్పి నిర్వహిస్తారు, కానీ వారి స్ఫూర్తిని మనకు ముందుకు తీసుకెళ్ళరు. ఇవన్నీ గండి కొట్టేయడం వారి హక్కుల మీద. అందుకని నేను మొన్న నాయకులందరూ వచ్చినప్పుడు, మన మాజీ సర్పంచ్లందరూ, నేనేం కోరుకున్నానంటే, మీరు మీ పార్టీ బలపడద్దు ఇట్లా అంటే, నేను నిజంగా పార్టీ బలపడటానికి పనిచేయను, దేశం బలపడటానికి, గ్రామం సంపద బలపడటానికి నేను అందుకు నేను మీకు అండగా ఉంటానని చెప్పి, నేను ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి నేను మేనిఫెస్టోలు పెట్టదలుచుకుంది ఏంటంటే, మీ చెక్ పవర్ మీకే కల్పిస్తాం, కమిటీల్ని రద్దు చేస్తాం, కమిటీల్ని పెట్టాం. ఇది వీరు ఇందిరమ్మ కమిటీలు అంటారు, జన్మభూమి కమిటీలు అంటారు, గ్రామ సచివాలయం అంటారు. ఇవన్నీ కాకుండా రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో దాన్ని తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం. గ్రామ పంచాయతీలు బలపడాలి. ఎక్కడో సమస్య ఉంటే 5 పంచాయతీలు మీరు ఒక స్పెషల్ ఆఫీసర్కి ఏం అవగాహన ఉంటుంది? ఇన్ని మండలాల మీద తిరగాల్సిన అధికారికి పొద్దున్న లేస్తే మన గ్రామంలో ఉండే సర్పంచ్ వాళ్ళకి వెళ్ళి మాట్లాడడానికి, ఎదుర్కోవడానికి మెంబర్స్కి వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ పార్టీలు గెలవడానికి ముందుకెళ్ళిపోతున్నాయి తప్ప ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలు బలపడటానికి చేయట్లేదు. అందుకని ఖచ్చితంగా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థని ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేస్తే, అబ్బాయి లోకేష్ దాన్ని నిర్జీవం చేశారని, తర్వాత కొద్ది రోజుల తర్వాత సంపూర్ణంగా చంపేస్తారు. అంటే ఎంతసేపు ఇందాక సార్ క్షమించండి, మీ పేరు మర్చిపోయాను, మీరు లక్ష్మయ్య గారు. ఇందాక లక్ష్మయ్య గారు మాట్లాడుతుంటే దీంట్లో ఎక్కువ మంది, దాదాపు బీసీ కులాలకు సంబంధించి, ఎస్సీ సంబంధించి దాదాపు 50% పైన, 56%, 60%. మరి వారికి హక్కు లేకపోతే ఎట్లా? ఆ గ్రామాలు ఏం కావాలి? మళ్ళీ గ్రామ పెద్దలు నిర్వహిస్తే ఎట్లా? మళ్ళీ ఇట్లా ఎప్పటికీ దేశం మారదు. అందుకని నేను కోరుకుంటుంది కూడా, మీకు ఒక సభకో నేను సపోర్ట్ చేయడానికి నేను లేను, దానికంటే కూడా మీరు ఒక ఉద్యమంలో చేయండి. మహారాష్ట్రలో రైతులందరూ కలిసి ఎలా మొత్తం ఎక్కడి దాకా వచ్చారు, అలాంటి ఉద్యమం మీరు చేపడితే తప్ప ఈ దేశం మారు. మీరు అలాంటి ఉద్యమానికి పంచాయతీ, మీలాంటి పెద్దలు, బాగా చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మీ పేరు సూర్యచంద్ర గారు చెప్తున్నట్టుగా మంచివాడికి స్థానం లేదు. సంచులు తెచ్చుకున్న వాళ్ళకి, డబ్బులు తెచ్చుకున్న వాళ్ళకి విలువ తప్ప నిజంగా మంచి పని చేద్దాం అనుకున్న వాళ్ళకి నిజంగా ముందుకెళ్ళలేరు. అలాంటి వాళ్ళకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా సమస్యలు ఉన్నాయి, ఏడుపు ఉన్నాయి, నా కన్నీళ్ళు ఉన్నాయి. ఒక చోటకి వెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, వీళ్ళు డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం గెలుస్తారు అందరూ చెప్తా ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. నిజం, డబ్బుల వల్లే గెలుస్తాం అనుకుంటే ప్రతి ఒక్కడు ఈ పార్టీకి మన జిల్లా ప్రతినిధులు మనందరం అయిపోతాం. డబ్బులు ప్రభావితం
చెయ్యగలవేమో కొంత శాతం, కానీ మనిషి హృదయం కానీ స్పందించగలిగితే ఏ డబ్బు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు కూడా పనిచేయవు. నా దగ్గర ఉన్న సంపద, రాజ్యాంగం నాకు ఇచ్చిన మనకు రాజ్యాంగ స్ఫూర్తి ఉంది నా గుండెలో, వారి దేశభక్తి నా గుండెలో నింపుకున్నాను, వారి సమాజ స్ఫూర్తిని నా అణువులో పెట్టుకున్నాను. అది తప్ప మా నాన్న ముఖ్యమంత్రి కాదు, లేదా మా మామగారు ముఖ్యమంత్రి కాదు. అంటే ఇది ఇవన్నీ ఎందుకు చేస్తాను? నిజంగా వెళ్ళి ఒక్కొక్క గ్రామానికి చూస్తే, గిరిజన గ్రామాలకు వెళ్ళినా ఏ మూల గ్రామాలకు వెళ్ళినా ఇంకా పారిశుద్ధ్య, మనకు ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ చేస్తూ ఉంటే అసలు స్వచ్ఛ భారత్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయండి, వారిని బాధ్యత చేయండి. స్వచ్ఛ భారత్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, మీకెందుకు ఇవన్నీ? మీరు పెద్ద పెద్ద విషయాలు ఆలోచించండి. సూర్యచంద్ర గారు ఒక వ్యక్తి, ఒక సర్పంచ్, ఆయన పంచాయతీకి చేయగలిగినప్పుడు ఒక చెత్తని తీసుకెళ్లి దాన్ని కంపోస్ట్గా మార్చి, లేదంటే దాన్ని ఇన్ని రకాలుగా మార్చగలుగుతున్నప్పుడు మీరు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయండి. దాని మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? 2,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టినట్టు మనకి స్వచ్ఛ భారత్ మీద. దానికి అన్నిటికంటే కూడా ఒక చిన్న బలమైన ఒక మానిటరింగ్ వ్యవస్థ పెట్టండి. ఒక నిజంగా పంచాయతీలు కొంతమంది పని చేయలేకపోతే అందుకని కూర్చోబెట్టి ఇలాంటివన్నీ చేస్తే ఇది స్థానికంగా అందరినీ, మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదేంటంటే మీరు మార్పు ఎప్పుడు చాలా కొద్ది మంది నుంచే ప్రారంభమవుతుంది, ఎక్కువ మంది ఉండరు. మొన్న కూడా ఒక సభలో చెప్పారు, బర్దోలి ఎక్స్పెరిమెంట్ అని, బర్దోలీలో గుజరాత్లో 5,000 మందితో స్టార్ట్ అయ్యారు. గాంధీ గారు చేసింది 5,000 మందితో ప్రారంభించి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, దాన్ని అప్పుడే బ్రిటిష్ వైస్ రాయ్స్ చాలా వెటకారం చేశారు. లెటర్స్లో ఉంటుంది ఎలా సాధించగలరు ఈ వ్యక్తి అని. దానికి గాంధీ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎప్పుడు కూడా మార్పు చాలా చిన్నగా మొదలవుతుంది. ఈరోజు బర్దోలీలో స్టార్ట్ అయిన మార్పు ఒక రోజున మీ బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం అన్ని దేశాల నుంచి వెళ్ళిపోతుంది. మీ బ్రిటన్ కేవలం మీ భూభాగానికి పరిమితం అవుతుంది. అది నిజంగా జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 47 దగ్గర నుంచి 20 ఏళ్లలో దాదాపు మొత్తం ఎక్కువ శాతం దేశాలన్నీ వెళ్ళిపోయింది బ్రిటిష్ పాలన నుంచి. అలాగే ఈ రోజున మన నిజంగా మనకు కావాల్సిన కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ పెట్టడానికి కూడా నిజంగా రాజకీయ జవాబుదారీతనం లేదు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎవరు ఏం చెప్తే వాళ్ళ మీద ఎప్పుడు రాజు ఏడు చేపలు కదా, ఎందుకంటే లేదంటే అట్లా మొత్తం తిప్పుకుంటూ అలా ఎందుకు పని చేయలేదంటే మొత్తం అటు ఇటు తిప్పుకొని నిజంగా అస్తవ్యస్తం అయిపోయింది. మొన్న మధ్యన నాకు తెలంగాణ నాయకులు వచ్చినప్పుడు మాట్లాడుతా, అసలు తెలంగాణకి కోపం రావడానికి కూడా ఆ నిధులు కూడా స్థానికంగా వాళ్ళ పంచాయతీ వ్యవస్థకి లేకపోవడం, అది కూడా చాలా మూల కారణమైంది తెలంగాణ రావడానికి, ఆవిర్భావానికి అని. దాంట్లో మిగతా వాటితో సమానంగా అలాంటిది మనకు కూడా ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని నేను ఎట్లా మేనిఫెస్టోలో ఏం పెట్టదలుచుకున్నానంటే, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థకి, సర్పంచ్లకి, ఆ కమిటీకి, నేను ఇంక వేరే కమిటీ జనసేన పార్టీ నుంచి ఏ కమిటీలు పెట్టాం. జనసేన సర్పంచ్లకి ఎవరైతే పూర్తి స్థాయి అధికారం కల్పిస్తాం, ఎందుకంటే అధికార వికేంద్రం జరగాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇది గాంధీ గారి ఆశయాలకి, మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడిచే పార్టీ మాది. మీకు అండగా ఉంటాం. మీకు చెక్ పవర్ కానీ మీకు పూర్తి సాధికారత మీకే కల్పిస్తాం. ఇంకెవ్వరు ఏ విధంగా కూడా జనసేన కమిటీలు కూడా, మీ జనసేన వ్యక్తులు కూడా మీ దగ్గర ఉంటారు. కాకపోతే మేము కోరుకునేది కూడా ప్రజలకు చేయండి, అంతే. అంతకుమించి తప్ప మేము నుంచి, ఎందుకంటే మీరు చట్టబద్ధంగా మీరు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ఆ గౌరవం మీకు భారత రాజ్యాంగం కల్పించబడింది. మాకు భారత రాజ్యాంగం మీద గౌరవంతో మేము మీకు అండగా ఉంటాం. మీకు ఆ సాధికారత, ఆ ప్రాతినిధ్యం మీకు మనస్ఫూర్తిగా, ఇది నేను మేనిఫెస్టోలో పెడతాను, దానికి నిలబడతాను. జనసేన మన ఈ మధ్యన టీచర్ సాంగ్ దీంట్లో కూడా మాట్లాడతా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని మనం పెట్టగానే చాలా మంది చెప్పారు, మీరు తీసుకోవద్దు, మీకు మనకు సంబంధం లేదు. సెంట్రల్ పరిధి అంటే ఏది ఎవరి పరిధి? ఎక్కడో ఒక మూల స్టార్ట్ అయితే, ఎప్పుడు ఇంత ప్రవాహమైన గోదావరి కూడా ఎక్కడో మూలం చాలా చిన్న బుట్టే ఉంటుంది, చిన్న పాయ ఉంటుంది. అలాగే ఈరోజు జనసేన స్టార్ట్ చేసింది కూడా మార్పు ఇప్పుడు చాలా చిన్న పాయే. అది వెళ్ళే కొద్ది అనేక మంది ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ మనకి మాజీ సర్పంచులు తోడారు, రేపొద్దున యువత తోడయ్యారు, అంతకుముందు మహిళలు తోడయ్యారు. ఇలాగ అనేక రకాలుగా పాయలుగా కలిసిన ఒక రోజున జనసేన ఒక ఉధృతి, ఒక ప్రవాహం గోదావరి లాగా సంపూర్ణంగా దేశాన్ని రాజకీయ ప్రక్షాళన చేస్తుంది ఒక రోజు. ఇది నాకు తెలుసు, కష్టం ఉంటుందని తెలుసు, దెబ్బలు ఉంటాయని తెలుసు, తిట్లు ఉంటాయని తెలుసు. అన్ని ఎందుకు నిలబడ్డానంటే, మీలాంటి యువకులు, లక్ష్మీ లాంటి పెద్దలు, మీరు నిరుత్సాహపడకండి. నిజంగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం
ఎదుర్కోకపోతే, బలంగా నిలబడకపోతే గెలుపు మనం తొక్కేసిన వాళ్ళది అవుద్ది. వారికి మటుకు గెలిపివద్దు దయచేసి. మనం ఓడిపోదు, మనసులో కూడా ఓడిపోద్దు. ఇప్పుడు నాకు 12 సంవత్సరాలు నాకు ఏది సక్సెస్ లేనప్పుడు కూడా నేను ఎప్పుడు మనసులో ఓడిపోలేదు. జరగలేదు అంతే. నా ప్రయత్నం నేను ఆపను. చిన్నప్పుడు ఒక పాఠం చదివాను, రాణా ప్రతాప్ సింగ్. ఒక సాలిగుడు ఆయన గుహలో కూర్చుంటాడు, శత్రువుల చేతులు ఓడిపోయి. ఒక గుహలో కూర్చుంటే ఒక సాలిపురుగు గూడు పెడతా ఉంటుంది. ప్రతిసారి పెడతా ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అది అనేకసార్లు పెట్టి 10-20 సార్లు అలా కొన్ని రోజంతా చూస్తాడు. ఆఖరికి అది ఫైనల్ కూర్చుంటుంది. అతను నేర్చుకుని నేను చేయనది మా మోరల్ సైన్స్ చిన్నప్పుడు నాకు 2nd క్లాస్ 3rd క్లాస్ నా పాఠం ఇది. అంటే ఎంత ప్రయత్నిస్తామంటే ప్రయత్నించి చివరికి విజయం సాధించే ట్రై టిల్ యూ సక్సీడ్. విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తాం, బద్దలు కొట్టి తీరాలి, మార్పుని సాధించి తీరాలి. మనం ప్రతి ఒక్కరిని అకౌంటబిలిటీ ఇచ్చేదాం, ఒకరికొకరు జవాబుదారీతనం. మీరు మాకు ఈ సమస్య అంటే అందరం కూర్చొని ఒక సమితి కూర్చొని చేస్తుంది. ఒక పంచాయతీ అంటే పెద్దలు ఒక 10 మంది కూర్చొని చేయాలి గ్రామాలకి. అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేయడం జనసేన దీనికి ఆలోచన విధానానికి వ్యతిరేకం. అందుకని మీకు అండగా నిలబడతాం. అలాగే నేను కోరుకునేది ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 10 మంది అంటే 65,000 మంది వస్తారని చెప్తా ఉన్నారు. 130,000 మంది. ఎన్ని పంచాయతీలు? ఓకే, 12,000 పంచాయతీలు. మీరు దాదాపు ఎంత పెద్ద సభ పెట్టినా కానీ, మీరు ఒక ఉద్యమం చేసినా కానీ, అలాగే కంచే చేయని వేస్తే ఇంకెవరు రక్షిస్తారు? అలాగే ఈ రోజున న్యాయ వ్యవస్థని కూడా, న్యాయాధికారులని కానీ, న్యాయ వ్యవస్థని, జడ్జెస్ని అందరినీ నేను కోరుకుంటుంది ఈ సభాముఖంగా మీరు తిరిగి పంచాయతీరాజ్ ఎన్నికల్ని నిర్వర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి, మనస్ఫూర్తి ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే ప్రజలకి వ్యక్తుల మీద నమ్మకం కోల్పోతున్నప్పుడు మీరు న్యాయాన్ని పరిరక్షించేవాళ్ళు, న్యాయాధిపతులు, మీరు కూడా కొంచెం దీన్ని సావధానంగా మీరు విని సానుకూలంగా మీరు స్పందించకపోతే మరి రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేది ఎవరు? మొన్న మధ్యన సుప్రీంకోర్టు జడ్జి కూడా మేము క్రిమినల్స్ని మేము ఏం చేయలేము, క్రిమినలైజేషన్ అంటే క్రిమినల్స్ రికార్డ్స్ ఉన్న వ్యక్తులు మేము ఏం చేయలేము, అది మనకి ఎంపీసీ మనకి పార్లమెంట్ చేయాలని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే నేను ఒకటే చెప్పాను, అలా చేతులు ఎత్తేస్తే ఇంకా ప్రజలే రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ఇవన్నీ రోడ్డు మీదకి రాకూడదని కదా ఎన్ని వ్యవస్థలు మనం ఏర్పరచుకుని, కట్టు తీసుకుని నువ్వో కట్టే నేనో కట్టే నువ్వో భరిస్తే నేనో భరిస్తే కొట్టుకుని పెట్టుకుంటాం కదా, వాళ్ళు పాలన చేసుకుంటాం కదా. అవన్నీ జరగకూడదని కదా మన ప్రజాస్వామ్యం పెడతా. మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థ కానీ వ్యక్తులు కానీ చేతులు ఎత్తేస్తే తిరిగి దాని బాధ్యత మన మీదే పడుతుంది. అలాగే ఈరోజు ఇంకొకసారి రాష్ట్ర న్యాయ వ్యవస్థని, న్యాయాధికారులని, న్యాయాధిపతులను అందరినీ నేను మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. మీరు పంచాయతీరాజ్ ఎన్నికల్ని దయచేసి మీరు పెట్టే ఆదేశం ఇవ్వండి. మరి అలాంటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా స్పందించండి. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తున్నాను, నేను పంచాయతీ ప్రెసిడెంట్కి నేను పోటీ చేయట్లేదు, ఎందుకంటే 4 పిల్లలు కాబట్టి నాకు అర్హత లేదు. సో ముఖ్యమంత్రి గారికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అందుకని మీరు సంతోషంగా మీకు ఇబ్బంది రాని. అలాగే నేను దీని మీద అందరు నాయకులు ఇందాక మన సత్య గారు చెప్పినట్టుగా మీ రక్తాన్ని చిందించండి మా లక్ష్యం సాధిస్తా ఉంటే నాకు చాలా యాక్చువల్ ప్రతి ఒక్కళ్ళు మీ చెమట ఓడ్చండి, మీ శ్రమని మీద మాకు అండగా మాకు పెట్టుబడిగా పెట్టండి, మేము ఎదుగుతాం, డబ్బులు సంపాదిస్తాం. జనసేన అలా కాదు, మా చెమట ఓడుస్తాం, మా రక్తం ధారపోస్తాం, ప్రజలకి అండగా ఉండండి. అందుకు టీడీపీకి సపోర్ట్ చేశాను, టీడీపీకి. అంతేగాని మా శ్రమతోటి మా సహకారంతో మీరు వెళ్ళి మమ్మల్ని ఎదురు దోపిడీ చేస్తామంటే మీకు ఖాళీ కూర్చోడానికి మేమేం ఉప్పు కారం తినమని మాకు తెలియదా? మాకు అన్యాయం, నా పౌరుషం ఉండదా, లేదంటే మాకేమైనా జ్ఞానం ఉండదా? ఏమనుకుంటున్నారు? సమయం ప్రతిదానికి సందర్భం ఉంటుంది కదా. ఎక్సైజ్ మినిస్టర్ గారు ఎవరు ఇది పాపం, ఇది సమస్య ఏమవుతుంటే ఎవరికి కూడా జవహర్ గారికి కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఒకవైపు ఒక ఎమ్మెల్యే కులాలని దూషిస్తూ ఉంటే ఆయన ఏం మాట్లాడలే, అది మాట్లాడాలి కదా. విప్ ఒక తిరుగుతూ ఉంటాడు, కులాలను పెట్టి దూషిస్తాడు, మహిళలను కూడా కొడతారు, ఆయన పోలీస్ కానిస్టేబుల్స్ని కొడతారు, ఎస్ఐలను కొడతారు, మనకి ఏమంటుందని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని కొడతారు.
వీధిలో వీచే గాలికి లేచి ఆకురోడి. అలాగే ఇలాంటి వ్యక్తుల్ని, సమాజాన్ని ముఖ్యమంత్రి గారు వెనకేసుకొస్తానంటే నేను నిజంగా టీడీపీ సపోర్ట్ చేశాను కదా. ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఏంటి అంటే, పాపం చాలా గొప్ప అనుభవం ఉన్న వ్యక్తులు. ఆయన అనుభవం ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థకి ఎన్నికలు లేకుండా చేయటం, లేదంటే జన్మభూమి కమిటీలు పెట్టి వేరే విధంగా మళ్లించడం, వాళ్ళ అబ్బాయిని పంచాయతీరాజ్ మినిస్టర్ చేసి కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంటున్నారు చెప్తున్నారు కదా. నేను అది కొంచెం అవగాహన చేసుకోవాలి. మరి 14,000 కిలోమీటర్లు ఎక్కడ పడ్డాయో తెలియదు. మన ఊళ్ళలో అయితే ఎక్కడ లేవు, ఏ గ్రామాల్లో లేవు. మన జంగారెడ్డి కూడా గ్రామాలకి వెళ్తే ఒక 14 కిలోమీటర్లు అంటే ఎంత ఉంటుంది? మన మంచి రోడ్డు వేస్తే కరెక్ట్ 10 నిమిషాలు కూడా పడుతుంది మన మోటార్కి, ట్రాఫిక్ లేని చోట్ల. అలాంటిది గంట మామూలుగా తెల్లవారుజాము ట్రాఫిక్ లేని టైంలో నాకు 40-50 నిమిషాలు పెట్టింది. అంటే నాకు రోజు ఊహించుకోగలను, ఒక 2 వెహికల్స్ వస్తే మళ్ళీ 1.5-2 గంటలు పడుతుంది మనకి 14 కిలోమీటర్ రోడ్డుకి. ఈయన 14,000 కిలోమీటర్లు మేము రోడ్లు వేసాం, పవన్ కళ్యాణ్ తెలియదు అంట. నాకు చూస్తే నేను మద్యం షాపులు, నిజంగా పంచాయతీ వ్యవస్థని కానీ చేస్తే మద్యం షాపులు వస్తాయా, బెల్ట్ షాపులు వస్తాయా? మీరు చెప్పండి. వెళ్ళి జనం ప్రజలు అడుగుతారు, మీరు ఎందుకు మా సర్పంచ్లు అడుగుతారు, మీరు ఎందుకు మా మద్యం షాపులు పెట్టారు, ఎందుకు బెల్ట్ షాపులు పెట్టారని స్పందించి మనకి ఎదురు తిరిగే హక్కు ఉంటుంది వాళ్ళకి. అది నిర్వీర్యం చేసేస్తున్నాం కమిటీలను పెట్టేసి. ప్రజలకి ఏ మూలకెళ్ళినా ఎవరికి చెప్పుకోవడాకన్నా భయం. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు నా సైడ్ నుంచి వస్తే భయాందోళనలో ఉన్నారు. ఏం చెప్పాలంటే అధికారులు తిడతాను సార్, నా ముందు చెప్పడానికి భయపడుతున్నారు. నేను ఎందుకు వచ్చాను రాజకీయాలు? మీకు ధైర్యం నింపడానికి వచ్చాను, ఎదిరించడానికి చెప్పడానికి వచ్చాను. వీటన్నిటి ప్రశ్నించడం అంటే మనం ప్రశ్నిస్తే వాళ్ళు వెళ్ళి అధికారులను కూర్చోబెట్టడానికి నేను పార్టీ పెట్టాల. మనం ప్రశ్నిస్తాం మీకు సాధికారత ఇవ్వడానికి, ప్రజలకి సాధికారత ఇవ్వడానికి, ప్రజలకి ధైర్యం నింపడానికి, ప్రజలకి పౌరుషం నింపడానికి, ప్రజలకి ఆత్మగౌరవాన్ని నింపడానికి నేను పార్టీ పెట్టాను. అందుకు పెట్టాను జనసేన పార్టీ. సమస్యలు ఉన్నాయి, ప్రతి చోట తప్పులు ఉంటాయి, పరిష్కరించుకుందాం, మాట్లాడుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి కొద్దిమంది చేతుల్లో, కొద్దిమంది కుటుంబాల చేతుల్లో రాజకీయం నలిగిపోవడం నాకు ఇష్టం. గ్రామాలు నలిగిపోతున్నాయి. అందుకని మీకు ఇక్కడున్న సర్పంచ్ పెద్దలందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, మీరు ఒక పెద్ద మీటింగ్ పెట్టండి. మీరు ఎప్పుడు పెట్టండి సార్, ఎన్ని రోజులు పడుతుంది మీకు? కాదు నాకు మరి 1 monthలో పెద్ద మీటింగ్ పెట్టండి, ఒక సభ పెడదాం. ఆ సభ తర్వాత ఎన్నికలు పెట్టకపోతే మటుకు ఇప్పుడు చూద్దాం వాళ్ళ సంగతి. మంచి మాట. ముఖ్యమంత్రి గారికి మీరు గ్రామం చెప్పండి, విస్సన్నపేట కదా, కృష్ణా జిల్లా విస్సన్నపేట మాజీ తాజా సర్పంచ్ లక్ష్మయ్య గారు కోరుకుంటే ఏంటంటే, పంచాయతీ మాజీ సర్పంచ్ లేని కాడికి పంచాయతీరాజ్ వ్యవస్థ దేనికి, అందుకని సో లోకేష్ గారి బదులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ న్యాయమని చెప్దాం, అంతే కదా. మా కాకపోతే ఎమ్మెల్సీ, కానీ ఎమ్మెల్యే కూడా కాదు, కనీసం మీలా గెలవలేదు. ముఖ్యమంత్రి గారికి మన గోదావరి నదీ తీరం నుంచి చెప్తున్నాను, ఉద్యోగం అది పోటీ చేయలేదు, ఉద్యోగం. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఉద్యోగం. లోకేష్ గారు ఇదేంటంటే సర్పంచుల్ని వారికి లేనప్పుడు, వారికి ఎన్నికలు నిర్వహించినప్పుడు వారిని ఆలనా పాలన చూసే వారి లేనప్పుడు ఇంక వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. లెట్ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ సెక్రటరీ టు లుక్ ఎట్ దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కానీ నిజంగా ఈ సరదాకి ఇవన్నీ కంటే కూడా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాలి, దయచేసి మీరు వ్యవస్థని నిర్వీర్యం చేయకండి, మీకు హక్కు లేదు. ముఖ్యమంత్రి గారికి పదే చెప్తాను, లోకేష్ గారికి కూడా, ముఖ్యమంత్రి పదవి అనేది వారసత్వం కాదు. మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, మా తాతగారు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ముఖ్యమంత్రి అవుతానంటే వారసత్వం కాదు. దయచేసి అందరూ మీరు పెద్దలు తెలుసుకోవాలి. డబ్బులున్నాయి 1000 కోట్లు, మా దగ్గర జనం బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అంగ బలం ఉంది అంటే మీరు ఇన్ని కోట్ల మంది తిరగబడితే మీరు ఏం చేస్తారు? మీ అంగ బలం, మీ అర్ధ బలం, మీ డబ్బు, మొత్తం మీ పలుకుబడి, ఇది ఒక్క నూటికి చిన్నగా దేనికి గడ్డిపోచ కూడా పనికిరా. మర్చిపోకండి దయచేసి. ఒక రాజ్యాలనే కూలదోశారు ప్రజలు. మీరు అహంకారంతో తలకెక్కద్దు దయచేసి. రాజ్యాంగ స్ఫూర్తిని మీకెవ్వరికి కాలరాచే హక్కు మీకెవరికి లేదు, ముఖ్యమంత్రి గారికి లేదు. కనీసం పోటీ చేయకుండా
మనకి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీగా వచ్చిన లోకేష్ గారికి కూడా లేదు. మీరు నా పుట్టినరోజులకి మీరు శుభాకాంక్షలు చెప్తారు, సంతోషం. నేను కూడా మీ పుట్టిన శుభాకాంక్షలు చెప్తాను, మీ పండుగల శుభాకాంక్షలు చెప్పుకోను. కానీ ప్రజా సమస్యలప్పుడు నేను ప్రజల పక్షాన్ని నిలబడతాను, ప్రజల పక్షాన్ని నిలబడతాను తప్ప నేను మీకు అండగా నిలబడను. ఇక్కడ నిజంగా కోరుకుంది రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ఇంకొక తరాన్ని మీరు ప్రసవింప చేయాలి, ఆ బాధ్యత ఇవ్వాలి, అభివృద్ధి జరపాలి. ఇదేదో నేను కూర్చొని మాట పోటీకి రాలేదు. నేను రాజకీయాలు నిజంగా సామాజిక మార్పులు జరగాలి. వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. ఈ రోజున మీ అబ్బాయి మనవాడు వీళ్ళు బాగుంటే సరిపోద్దా? వెళ్ళి ఒకసారి మీరు అరకు గ్రామాలకు వెళ్ళండి, కష్టాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. మామూలు గ్రామాలకు వెళ్ళి చూడండి, ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, గ్రామ కక్షలు ఉంటాయి. అవన్నీ ఎవరికి అర్థం అవుతాయి? మాట్లాడాలి. మాట్లాడి వాళ్ళ పాలనా వ్యవస్థను నడిపే ముఖ్యమంత్రే మీరు వివక్ష చూపిస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఇలా వివక్ష చూపిస్తే వాళ్ళని అడ్డుకోవాల్సిన న్యాయ వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా ఉండేట్లా అండగా నిలబడాలి. రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయ వ్యవస్థ కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు ముఖ్యమంత్రి గారు జరపనివ్వరు. అది చాలా బలంగా తెలుస్తుంది. మనం కోరుకునేది కూడా జనసేన పార్టీ నుంచి కానీ అందరి తరపు నుంచి, ఆడపడుచుల నుంచి, అన్నదమ్ముల నుంచి నేను కోరుకునేది కూడా పంచాయతీ ఎన్నికలు జరిపించండి నిర్ణీతమైన సమయంలో. లేకపోతే ఇది కూర్చోబెట్టి ఒక రోజున చాలా ఉద్యమంగా మారే పరిస్థితి ఉంది. అలాంటి ఉద్యమానికి నిజంగా పంచాయతీ మాజీ సర్పంచ్లు అందరూ, ఈ యూనియన్ అందరూ మీరు ముందుకు వస్తారంటే నేను మీకు అండగా ఉంటాను. మీతో పాటు ఒక సంపూర్ణమైన మహారాష్ట్రాలో, ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నందుకు జీవం పోయడానికి నేనున్నాను. నేను కమిటీలు పెట్టను, మిమ్మల్ని పరిరక్షించుకుంటాం, మీ సాధికారతను కాపాడుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియకుంటూ ఆఖరి మాటగా, ముగింపు మాటగా, ఇది నేను చాలా నోట్స్ చేసుకున్నాను. ఇవన్నీ మీ ఇంకొకసారి ప్రైవేట్ మీటింగ్ ఒకటి పెట్టి నేను మీ అందరి దగ్గర మీ సలహాలు తీసుకొని సంపూర్ణమైన మేనిఫెస్టోలు పెట్టి మీకు తెలియజేస్తాను. మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకున్నాను. అలాగే ఇది రాజకీయ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి పిల్లలకి అది వారసత్వం, ముఖ్యమంత్రి గారికి అది అలంకారం. ముఖ్యమంత్రి పదవికి నేనే అలంకారం అన్నట్టుగా ఉంటారు. వారి అబ్బాయికి కూడా అలంకారాన్ని కంటిన్యూ చేయాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వం, అందరు ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను. కానీ నాకు ఇది బాధ్యత. అది ముఖ్యమంత్రి స్థానం అనేది నేను ఎప్పుడు దాన్ని తీసుకోను. ఎందుకంటే మార్పుకి చేయడానికి ఒక ఉన్నతమైన స్థానం అంతే అది. అంతేగాని డబ్బుకి లేదంటే దోచేయడానికో కాంట్రాక్టులకో అది స్థానం కాదు. అందుకని అందరి కన్నీళ్లు తుడిచే బాధ్యతతో కూడిన పదవి అది ముఖ్యమంత్రి పదవి. అందుకని నేను చాలా బాధ్యతగా చూస్తుందని. నాకు నిజంగా నేను వచ్చింది 25 సంవత్సరాలు పని చేయడానికి వచ్చాను. వ్యవస్థ నుంచి డబ్బు తీసుకోవడానికి రాలా, వ్యవస్థకి పని చేయడానికి వచ్చాను. నేను కూలివాడిని. మంత్రిగా జాతీయ ఉపాధి పథకానికి డబ్బులు ఇచ్చి పని చేస్తారేమో, కానీ జాతీయత నిలబెట్టే పథకానికి నేను డబ్బు లేకుండా పనిచేస్తాను, రూపాయి తీసుకుని. థ్యాంక్ యూ. జై హింద్. దూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.